హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను జాయ్కి ఈ 5 డేస్ ఏం స్నాక్స్ పంపించానో అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే స్నాక్ బాక్స్ పిల్లలకి ఏం పంపించాలన్న ఆలోచన ఉంటుంది కదా. సో హెల్దీ స్నాక్స్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా వీడియో కానీ స్కిప్ చేయకండి. ముందైతే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డే 1లో నేను కొన్ని చెర్రీస్ తీసుకున్నానండి. ఇవి కొంచెం వాటర్ వేసి పసుపు వేసి బాగా కడిగి ఇందులో పెట్టాను. ఎందుకంటే చాలా ఈగలు వాళ్తుంటాయి కదా. సో నాకు అట్లుంటే నచ్చదు. ఆ తర్వాత ఒక జాంకాయ కట్ చేసి పెట్టేశాను. అయితే ఈరోజు నేను బాదం ఇట్లా ఏం వేయలేదు. ఇంకా సెకండ్ డే స్నాక్ బాక్స్లో నేను ఏం పెట్టానంటే కొన్ని పచ్చి బఠానీలు ఉంటాయి కదా, బాగా ఉడకబెట్టి పెట్టాను. సో ఇవి ఎక్కువగానే పెట్టాను, వాడికైతే ఇవి సరిపోతాయి. అందుకనే కొన్ని ఇవి పెట్టేసి ఇంకేం ఫ్రూట్స్ అయితే పెట్టలేదు. 2 వాల్నట్స్ పెట్టాను, ఒక 5 బాదం పెట్టాను. ఇవైతే పిల్లలకు ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా. సో ఈ విధంగా అయినా ఇంట్లో తినని పిల్లలు ఉంటారు కదా. సో స్కూల్లో అయితే ఖచ్చితంగా ఇలా పెట్టిస్తే తినేస్తారు, వాళ్ళకి ఆకలేస్తుంది కాబట్టి. థర్డ్ డే అయితే ఒక 3 క్యారెట్లు అయితే నేను ఆవిరి మీద ఉడకబెట్టుకున్నానండి. ఎప్పుడైనా ఆవిరి మీదనే ఉడకబెడతాను నేను. ఆ తర్వాత కొన్ని బఠానీలు కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచేస్తే ఉడికిపోతాయండి. లేదంటే మనం ఎంతసేపు ఉడకబెట్టినా అవి ఉడకాయండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉడకబెడితే తప్ప. అందుకని అలా ఉడకబెట్టుకుంటాను. కొన్ని బఠానీలు వేసాను, ఎక్కువగా వేయలేదు. ఎందుకంటే వాడికి ఎక్కువ వేస్తే అక్కడికే సరిపోతుంది, అలాగే టిఫిన్ తీసుకొచ్చేస్తాడు. అందుకనే ఇంకా సెకండ్ బాక్స్లో వచ్చేసి నేను కొన్ని క్యారెట్ ముక్కలు పెట్టాను. అలాగే అంటే ఇందాక ఎక్కువే ఉడకబెట్టాను కానీ కొన్ని జోష్కి తీసాను. ఇంకా 5 బాదాము 2 వాల్నట్స్ అయితే కంపల్సరీగా వేస్తానండి. ప్రతి టిఫిన్లో నేను ఇవి అయితే ఖచ్చితంగా వేస్తాను. ఇంట్లో ఉంటే పిల్లలు అసలు బాదం వాల్నట్స్ తినమంటే తినరు, అందుకనే ఇవన్నీ వేసి పంపిస్తాను. ఇంకా నా పిల్లలకి ఫ్రూట్స్ మీద ఇంట్రెస్ట్ రావాలని ఇలా కట్ చేశాను. జాయ్ చూడండి ఎంత హ్యాపీ ఉన్నాడో. వాడితోటి అవన్నీ ఒలిపించాను, ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా అందుకనే. ఇంకా డే 4లో అయితే కొన్ని కివీస్ తీసుకున్నానండి. ఒక కివీ సరిపోతుంది పిల్లలకి. ఏ ఫ్రూట్ అయినా ఒకటి పెడితే సరిపోతుందండి. అన్నీ సమపాలల్లో ఉండాలి ఫ్రూట్స్ అనేవి. అందుకే నేను ఒకటే కివీ పెట్టాను. ఆ తర్వాత కొన్ని దానిమ్మ గింజలు వేసాను. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే ఒక 5 బాదం పప్పులు, 1 వాల్నట్ వేసేసాను. ఇంకా ఈ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. డే 5లో అయితే నేను ఏం వేసానో చెప్తాను. అంతకంటే ముందు మనం ఒకసారి ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకుంటే వీక్లీ అవే మనకు 2-3 టైమ్స్ పెట్టవచ్చు పిల్లలకి. సో అవైతే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అందుకే నేనైతే చెర్రీస్ కొన్ని మిగిలిపోయి ఉంటే అవి వేసాను. అలాగే ఒక కివీ ఉంటే కివీ వేసాను. ఈ 5 డేస్ అయితే ఇలా హెల్తీగా స్నాక్స్ అయితే పెట్టి పంపించాను. ఇలాంటి స్నాక్స్ ఇంకా కావాలంటే మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.